హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో అసలైన తెలుగింటి ఆవపెట్టిన పులిహోర అయితే రెసిపీ చూపిపోతున్నానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. నేను చాలా సింపుల్ మెథడ్ కూడా అండి. మనం రెగ్యులర్గా అయితే ఇంట్లో వాళ్ళందరికీ ఎప్పుడు పులిహోర చేసి పెడుతూనే ఉంటాం కదా. బట్ ఈసారి అయితే దేవి నవరాత్రుల రోజు రెండో రోజుగా అయితే ఈ ఆవపెట్టిన పులిహోర అయితే చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగుందని అయితే ఖచ్చితంగా మళ్ళీ తింటారండి పెట్టుకొని. అంత టేస్టీగా ఉంది. మనం ఎన్నో సంవత్సరాల నుంచి అయితే పులిహోర ఒకే రకంగా అయితే చేసుకుంటాం కదా, నిమ్మకాయతో అండ్ చింతపండుతో. ఈసారి అయితే ఇలా ఆవపెట్టిన పులిహోర అయితే చేయండి. ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగుంది. ఎలా చేసుకోవాలైతే ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా అయితే ఒక బౌల్ అయితే తీసుకోవాలండి. ఒక బౌల్లో 1 గ్లాస్ అనుకోండి, మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో 1 గ్లాస్ రైస్ అయితే ఇట్లా 2 స్పూన్స్ అయితే ఆవాలు పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. ఎక్కడ మనకి చేదు అనేది ఉండదు. ఒక 2 స్పూన్స్ ఆవాలు అయితే ఒక బౌల్లో వేసేసుకున్నాం కదా, దాంట్లోకి ఒక 4 ఎండుమిర్చి అయితే అలా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఎండుమిర్చి ఏంటో తెలియదు కానీ భలే మంచి రంగు వస్తున్నాయండి. మా గుంటూరు ఎండుమిర్చి ఇది. ఆవాలండి ఎండుమిర్చి అయితే ఇట్లా కొన్ని వాటర్ వేసేసుకొని అయితే నానబెట్టుకోవాలండి. నానబెట్టుకోవడం వల్ల ఎండుమిర్చి అని ఆవాలు అనేవి కొంచెం నాని మనకి మిక్సీ వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. కావాలనుకుంటే డ్రై రోస్ట్ చేసి పౌడర్ కూడా చేసుకోవచ్చు. బట్ ఆ పౌడర్ ఒక టేస్ట్ ఉంటుందండి, ఇట్లా నానబెట్టిన పేస్ట్ మంచి టేస్ట్ వస్తుందండి. అందుకే ఇలా నానబెట్టుకునే చేయండి. మీకు కనుక పౌడర్ కావాలనుకుంటే పౌడర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇంకో బౌల్ తీసేసుకొని నిమ్మకాయ సైజ్ అన్న ఇంకొంచెం పెద్ద సైజ్ అయితే నేను చింతపండు అయితే నానబెట్టుకున్నానండి ఒక గ్లాస్కి. అంటే అర్థమయ్యేలాగా చెప్పాలంటే బిగినర్స్కి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అనుకోండి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసేసుకొని, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా, ఇంకోటి ఏమో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోండి. అప్పుడు 2 నిమ్మకాయలు తీసుకున్నంత అయితే ఇట్లా చింతపండు అనేది నానబెట్టుకోవాలండి. అప్పుడు మీకు ఎక్కడ పులిపి అనేది ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడు చింతపండు అయితే నానబెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక కప్ రైస్ అయితే కుక్కర్లో వేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు వాష్ చేసుకుంటున్నానండి. ఒక 2-3 సార్లు అయితే వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లో కనుక మీరు చేసినట్టయితే 1 కప్ గ్లాస్కి 2 కప్స్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయండి. 2 కప్స్ వాటర్ పోసేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 4 విజిల్ రానిచ్చారనుకోండి, మీకు పొడిపొళ్ళాడితే చాలా బాగా వస్తుంది రైస్ అనేది. ఇప్పుడు దాంట్లో అయితే కొంచెం పసుపు, కొంచెం లైట్గా ఆయిల్ వేసుకున్నాను పొడిపొళ్ళాడతా రావడానికి. అండ్ కొంచెం కరేపాకు ఇక్కడే వేసుకోండి, మీకు రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది, కరేపాకు ఫ్లేవర్. ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే మనకి రైస్ ఉడికే లోపే మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను. ఇప్పుడు మనకి ఏంటంటే అందరికీ చింతపండు గుజ్జు తీసుకోవడానికి చాలా కష్టం అనుకుంటారు కదండి. బట్ నేను చూపిస్తున్నట్టు ఇలా తీసుకోండి, ఈజీగా ఉంటుంది ఎవరికన్నా. మీకు కనుక చింతపండు అలా స్క్వీజ్ చేసుకోవడానికి కష్టం అనుకుంటే మిక్సీలో వేసేసుకోండి. మెత్తగా మిక్సీలో వేసేసుకొని ఇలా స్టెయినర్ లాంటిది ఏదైనా తీసేసుకొని ఇలా స్టెయిన్ చేసేసుకోండి ఈజీగా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. మనకి పిప్పంతా ఇలా పైకి వచ్చి గుజ్జంతా కిందకి వెళ్ళిపోతుంది బౌల్లో. ఇప్పుడే అక్కడ వాటర్ కొన్ని పోసుకోవాలండి. ఇక్కడే లాస్ట్ వాటర్ పోసుకోండి. ఇంక తర్వాత వాటర్ అనేది అసలు పోయాం మనము ఉడికేటప్పుడు. ఎక్కువ వాటర్ పోసుకోకండి ఇక్కడ, ఎందుకంటే మనకి ఉడకటానికి టైం పడుతుంది. ఎంత వీలైతే అంత మ్యాక్సిమం వాటర్ అనేది తగ్గించుకొనే పోసుకోండి. ఇలా మొత్తం పిప్ అనేది తీసేసుకోవాలండి. చూసారు కదా, అలా పిప్పులో నుంచి మొత్తం గుజ్జు అనేది అలా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి చూసారా అండి, టామరిన్ జ్యూస్ అనేది వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టే ముందు ఇది ఏం చేయాలంటే ఇంకో బౌల్లో అయితే వేసేసుకొని చూపిస్తున్నాను. నేను వీడియో కోసం అని చెప్పి ఇన్ని బౌల్స్ యూస్ చేస్తున్నానండి. మీరు నార్మల్గా అయితే ఒక బౌల్లో వేసేసుకొని కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక బౌల్లో వేసేసుకున్నాను కదా జ్యూస్ అనేది. ఇప్పుడు దాంట్లో మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అనేది వేసుకోండి. నేనైతే ఒక 3 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని, సాల్ట్ ఇక్కడే వేసుకోండి పులిహోరకి. నేను ఇంకా తర్వాత సాల్ట్ అనేది ఎక్కడ యాడ్ చేయనండి. ఇప్పుడైతే ఇంకా మూత పెట్టేసుకొని అదైతే బాగా దగ్గర పడే వరకు అయితే చింతపండు అనేది ఉడకబెట్టుకోవాలండి. తెలుసు కదా, మూత పెట్టుకుంటే త్వరగా ఉడుకుతుందండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని, చిన్న మిక్సీ జార్ తీసుకోండి. ఆవాలు మనం ఎండుమిర్చి నానబెట్టుకేసుకున్నాం కదా, అదైతే మిక్సీ పట్టేసుకున్నాను. కొంచెం పెద్దది పెట్టుకుంటే మిక్సీ పట్టలేదండి, అందుకే ఇంకొంచెం చిన్న జార్ అయితే పెట్టేసుకొని మెత్తగా అయితే ఫైన్ పేస్ట్ అయ్యేలాగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను. ఎంత ఫైన్ పేస్ట్ చేసుకున్నా కూడా మనకి పిప్ అనేది ఉంటుందండి ఆవాల్లో. సో అందుకే మాక్సిమం ఫైన్ పేస్ట్ చేసుకోండి. అది మిక్సీ పట్టేసుకొచ్చే లోపే మనకైతే చింతపండు గుజ్జు కూడా మనకి ఉడికిపోయి దగ్గర పడిపోయింది చూడండి. ఇలా దగ్గర పడితే సరిపోతుందండి. మరి చిక్కగా కాకుండా కొంచెం ఇలా అన్నంలో కలిసేటట్టు ఇలా బబుల్స్ వచ్చే వరకు అయితే ఉడకబెట్టుకోండి. అండ్ మనకి పచ్చిమిర్చి కూడా ఉడికిపోయింది చూడండి. ఇలా అయితే ఉడకబెట్టేసుకున్నాం కదా చింతపండు గుజ్జు అనేది. సో ఇప్పుడైతే మనకి రైస్ ఉడికిపోయి ప్రెషర్ కూడా పోయిందండి. రైస్ చూడండి ఎంత బాగా వచ్చింది ఇలా చేసుకుంటే. ఇలా కొంచెం ఎడల్పుగా ఉండే కుక్కర్లో చేసుకోండి, అప్పుడు రైస్ అనేది ఎక్కడ ఇరిగిపోకుండా ఉంటుంది. చూడండి ఎంత పొడి పొడిలాడుతా పువ్వుల్లాగా వచ్చిందో రైస్ అనేది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రైస్ అనేది కొంచెం ఎడల్పుగా ఉండే ఒక ప్లేట్ లాంటి దాంట్లో వేసుకోండి, మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడైతే ఆ ప్లేట్లో వేసేసుకుంటున్నాను. చూసారండి, కరేపాకు కూడా మనకి ఎక్కడ మెత్తగా అవ్వకుండా మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఈ కరేపాకు ఫ్లేవర్ అంతా ఈ రైస్కి పడుతుందండి. ఫ్లేవర్ భలే ఉంటుంది పులిహోరకి. ఇలా ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే ఎక్కడ ఉండలు లేకుండా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా ఆరబెట్టేసుకున్నానండి రైస్ అనేది. ఖచ్చితంగా రైస్ అనేది ఆరబెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ ఆవు పెట్టే పులిహోరకి అయితే తాలింపు పెట్టేసుకున్నాం.
ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టేసుకున్నాం కదండి. బాండీలో ఒక 2 స్పూన్స్ అన్నా 3 స్పూన్స్ అన్నా మీ టేస్ట్కి తగ్గట్టు అయితే నూనె అనేది వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, తక్కువ తింటారు కదా. నేనైతే 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. శనగ నూనె అయితే పులిహోరకి ఫ్లేవర్ బాగుంటుందండి. శనగ నూనె వేసుకోవడానికి ట్రై చేయండి. ఆయిల్ కొంచెం అలా హీట్ అయిన తర్వాత దాంట్లో ఎండుమిర్చి వేసుకున్నానండి, ఒక 2-3. మీకు ఎక్కువ నచ్చితే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఎండుమిర్చి కొంచెం అలా ఫ్రై అవుతున్నప్పుడే దాంట్లో ఒక గుప్పెడు అయితే పల్లీలు వేసుకున్నాను. పల్లీలు అలా వీడియోలో చూపిస్తున్నట్టు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మంచిగా అయితే గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం 80% అనేవి పల్లీలు వేగిపోయినాయి చూడండి. ఇలా కొంచెం 80% వేగిపోయిన తర్వాత దాంట్లో పోపు దినుసులు అనేవి వేసుకోవాలండి. అప్పుడు మనకి ఆ పల్లీలు అయిపోయేటప్పటికి పోపు దినుసులు కూడా మంచిగా వేగిపోతాయి. పోపు దినుసుల్లో ఎక్కువగా పొట్టు మినపప్పు వేసుకోండి, పులిహోరకి బాగుంటుంది. తాలింపులో పొట్టు మినపప్పు, నార్మల్ మినపప్పు కన్నా పొట్టు మినపప్పు అనేది మళ్ళీ మంచి ఫ్లేవర్ వస్తుందండి. మీరు కనుక పల్లీలు అనేవి నచ్చపోతే పొట్టు మినపప్పు అనేవి ఎక్కువ వేసుకోండి, అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది పల్లీల ప్లేస్లో. ఇప్పుడు పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు అండ్ జీలకర్ర కూడా వేసుకుంటానండి, లైట్గా ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి. అండ్ కొంచెం ఒక గుప్పెడు జీడిపప్పు కూడా వేసుకున్నాను, ఫ్లేవర్ భలే ఉంటుంది ఆవు పెట్టే పులిహోరకి జీడిపప్పు అనేది. సో ఇప్పుడు మంచిగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఈ తాలింపు అనేది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ తాలింపే మంచి టేస్ట్ ఇస్తుందండి ఈ పులిహోరకి. ఖచ్చితంగా తాలింపు అనేది సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూసారా అండి, మంచిగా అయితే దినుసులు అనేవి ఫ్రై అయిపోయినాయి కదా. దినుసులు మనకి ఫ్రై అవుతాయి అన్న అర్థం అవుతున్నప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసి కరేపాకు వేసుకోండి. ఆ వేడికి మనకి పల్లీలు, జీడిపప్పు, తాలింపు అనేది సెట్ అయిపోతాయి మంచిగా ఒకే కలర్లో. ఇప్పుడు చూడండి, నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కరేపాకు వేసేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఆ వేడికి మనకి కరేపాకు అనేది మంచిగా వేగిపోతుంది. ఇప్పుడు తాలింపు అనేది రెడీ అయిపోయిందండి. ఈ తాలింపు అనేది మనం ముందుగా ఆరబెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఈ రైస్ అయితే ఇంకా మనకు కూల్ అయిపోయిందండి. కూల్ అయిపోయిన తర్వాత రైస్లో వేసుకుంటే మనకి రైస్ అనేది విరిగిపోకుండా ఉంటుందండి. అందుకే మనం ఎప్పుడన్నా పులిహోర చేసేటప్పుడు రైస్ అనేది కూల్ చేసుకోవాలి, ఎందుకంటే తిప్పుతాం కదా అన్ని పదార్థాలు వేసి. ఇప్పుడు ఉండలు లేకుండా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను, అలా ఉండాలి పూల్ లాగా రైస్ అనేది. సో ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్న ఆవాలు అండ్ ఎండుమిర్చి పేస్ట్ అయితే వేసుకోవాలండి. పేస్ట్ అనేది మంచిగా రైస్ అంతటికి పట్టించాలండి. ఇక్కడే ఫస్ట్ ఈ పేస్ట్ పట్టించిన తర్వాతే తాలింపు అనేది వేసుకోండి, చింతపండు అనేది వేసుకోండి. ఇలా అయితే మొత్తం రైస్కి పట్టించానండి. నేను తీసుకున్న ఎండుమిర్చి ఏంటంటే కొంచెం కలర్ అనేది ఎక్కువ వస్తుంది, అందుకోసం ఇప్పుడు మనకి పచ్చడి కలిపితే ఉంటుంది కదా కలర్, అలా ఉంది. అసలు ఎరోమా వచ్చిందండి, ఎంత బాగా వచ్చిందో తెలుసా. మనకి సంవత్సరానికి నిలవ పెట్టుకునే ఆవకాయ పచ్చడి వస్తుంది కదా, మంచి స్మెల్ అనేది సేమ్ అదే స్మెల్ వచ్చిందండి. నాకు అదే మాట చెప్పాలనిపిస్తుంది, ఎందుకంటే ఫ్లేవర్ అంత బాగా వచ్చిందండి. మీకు కనుక మామిడికాయ పచ్చడి నచ్చిన వాళ్ళకైతే ఇదైతే ఇంకా బాగా నచ్చుతుంది పులిహోర అనేది. సో ఇప్పుడైతే అలా మొత్తం పట్టించేసాను కదా పేస్ట్ అనేది. ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకున్నాం కదండి, ఆ తాలింపు అనేది రైస్లో వేసేసుకొని చింతపండు పేస్ట్ కూడా ఇంక ఇక్కడ డైరెక్ట్గా వేసేసుకొని మొత్తం అయితే బాగా కలిసేటట్టు అయితే కలుపుకోవడమే అండి. ఇంకా ఇలా కలిపేసుకుంటున్నాం కదండి. ఇంకా మీకు గనుక ఇంగువ ఫ్లేవర్ నచ్చినట్టయితే ఇంగువ ఫ్లేవర్ వేసుకోండి, బట్ నేనైతే ఇంగువ ఫ్లేవర్ వేయలేదండి, ఎందుకంటే మన నిమ్మకాయ పులిహోరలు అండ్ చింతపండు పులిహోరలు అయితే ఇంగువ ఫ్లేవర్ వేస్తాం కాబట్టి వాటికి ఆ ఫ్లేవర్ అనేది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. బట్ మనం ఇది ఆవపెట్టిన పులిహోరలో మళ్ళీ ఇంగువ వేసామనుకోండి కొంచెం నార్మల్గా తినే పులిహోర ఫ్లేవరే వచ్చేస్తుందండి. అందుకే నేను ఇక్కడైతే ఇంగువ స్కిప్ చేశాను. మీకు గనుక ఇంగువ ఫ్లేవర్ నచ్చినట్టయితే తాలింపులో ఇంగువ అనేది వేసుకోండి. ఇప్పుడైతే మొత్తం అలా మిక్స్ చేసేసానండి. నిజం చెప్తున్నానండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఆవపెట్టిన పులిహోర అనేది. నేను చెప్పిన మెజర్మెంట్స్తో అయితే చేసుకోండి, మీకు అయితే ఎక్కడ చేదు లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారండి, చూస్తేనే అమ్మీగా అనిపిస్తుంది కదా. లాస్ట్లో నేను ఏం చేశానంటే కొంచెం లైట్గా నలుపుకున్న బెల్లం అయితే వేసుకున్నానండి. నా దగ్గర మెత్తటి బెల్లం ఉంది, అందుకని ఇక్కడ వేసుకున్నాను. మీకు కనుక కొంచెం గట్టి బెల్లం అయితే చింతపండు గుజ్జు ఉడకబెట్టేటప్పుడు లైట్గా కొంచెం అంటే కొంచెమే వేసుకోండి బెల్లం అనేది. నార్మల్గా మనం చేసే పులిహోరలో కొంచెం ఇంకెక్కువ వేస్తాం కదా, బట్ ఈ ఆవపెట్టిన పులిహోరలో అనేది బెల్లం ఎక్కువ వేయకూడదండి, జస్ట్ కొంచెం అంటే కొంచెం ఫ్లేవర్ కోసమే ఆ బెల్లం కూడా వేసేసుకొని లైట్గా. ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. టేస్టీగా ఆవపెట్టిన పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. అమ్మవారికి నైవేద్యంగా అయితే ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. తప్పకుండా అయితే ఈ దేవీ నవరాత్రుల్లో 2వ రోజు ప్రసాదంగా ఈ ఆవపెట్టిన పులిహోర అయితే మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నానండి. ట్రై చేసి మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.